తెలంగాణ రాజముద్రలో మార్పులు ఖాయమేనా? ప్రభుత్వం చేసి తీరుతామంటుంటే అది అనాలోచిత నిర్ణయమని బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేళ కొత్త ఎంబ్లం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. తెలంగాణ అధికారిక చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణంపై పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాష్ట్ర అధికారిక చిహ్నం సమ్మక్క సారక్క నాగోబా జాతర స్ఫూర్తికి అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందని సంకేతాలిచ్చింది. అయితే రాజముద్రలో మార్పుల్ని బీఆర్ఎస్ తప్పుబట్టింది. తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా జమున తెహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటే అది రాచరిక పోకడ ఎలా అవుతుందని ప్రశ్నిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ చరిత్ర తెలియదని విమర్శించారు కేటీఆర్. అమరుల స్తూపం రాజముద్రలో పెట్టినంత మాత్రాన అమరుల కుటుంబాలు కాంగ్రెస్ ను క్షమించవన్నారు. చార్మినార్ ను రాచరికపు పోకడలకు చిహ్నంగా ఎవరైనా అభివర్ణిస్తే, లేదా కాకతీయుల కళాతోరణాన్ని కూడా రాచరిక పోకడలకు చిహ్నంగా ఎవరైనా అభివర్ణిస్తే ఆయనకు సంస్కృతి తెలియదు, చరిత్ర తెలియని మూర్ఖుడని ప్రజలు అనుకుంటారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే అమరవీరుల స్తూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ వల్ల అమరులైన తల్లిదండ్రులు సంతోషపడరు. కేటీఆర్ వ్యాఖ్యల్ని కొట్టిపడేసింది కాంగ్రెస్. సమ్మక్క సారలమ్మల్ని చంపిన కాకతీయ రాజుల తోరణాన్ని రాజముద్రలో చేర్చడాన్ని అంగీకరించబోమన్నారు ఆ పార్టీ నేత బెల్లయ్య నాయక్. సమ్మక్క సారక్కలను చంపిదేవడా కాకతీయ రాజులు కాదా? నాకెట్లా యాక్సెప్టబుల్ అవుతుంది కాకతీయ తోరణం? 12% పాపులేషన్ ట్రైబల్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి కాకతీయ తోరణాన్ని? పోనీ చర్చ పెట్టుంటే అదే రోజు చెప్పేవాళ్ళం ఇది తప్పని చెప్పినాం. ఇన్లేదే నువ్వు. రేవంత్ ప్రభుత్వం తెలంగాణ చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కొన్ని చారిత్రకంగా వచ్చేటువంటి సత్యాలను మనం ఏం చేయలేం. ఇప్పుడు నిజాం నవాబుల మీద మనం కొట్లాడినాం, కానీ నిజాం కంటే బిల్డింగ్లను వాడుకుంటాం కదా. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఎదిగిపోవాలని కొట్లాడినాం, మరి బ్రిటిష్ కడ్డాన్ని వాడుకుంటున్నాం కదా. అందువల్ల ఇట్లాంటివన్నింటిలో అన్ని నెగిటివ్గా చూడడం కరెక్ట్ కాదు. ఈ చిహ్నం జోలికి కూడా పోవడం మంచిది కాదని నా అభిప్రాయం. రాష్ట్ర చిహ్నం మార్పు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వం విపక్షాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వెనక్కి తగ్గుతుందా, పట్టుబట్టి మరీ మార్పులు చేర్పులు చేసి పంత నెగ్గించుకుంటుందా చూడాలి.